మనం ఇల్లు కట్టించి ఇంటీరియర్ చేపించిన తర్వాత అది చేపించిన కొన్ని ఇయర్స్కే మొత్తం చెదపట్టిపోతుంటే సో మనకి చాలా బాధేసిద్ది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుందండి. అందుకని ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ పెస్ట్ కంట్రోలింగ్కి మనం బేస్ నుంచే దీని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఏదైతే మీరు ఇల్లు కట్టిస్తున్నారో అది ఫ్లోరింగ్ అవ్వక ముందే, అంటే టైల్స్ ఆర్ గ్రానైట్ మార్బుల్ వేయించక ముందే మనం ఈ వర్క్ అనేది చేపించాలి. వన్స్ ఈ పైపింగ్ చేపించిన తర్వాత 2 ఇయర్స్కి ఒకసారి దీంట్లో ఏంటంటే లిక్విడ్ అప్లై చేస్తారు. ఈ పైప్కి సన్న సన్న హోల్స్ ఉండడం వల్ల ఒకటి క్లోజ్ అయితే ఇంకొకటి 1 mm-కి 1 mm-కి గ్యాప్ లేకుండా కూడా హోల్స్ ఉంటాయి వీటికి. దీన్ని అంత స్పీడ్గా స్ప్రెడ్ చేస్తే దానికంటే అంత ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. దీనికి ఒక జంక్షన్ బాక్స్ అనేది ఒకటి ఇస్తాము. ఆ బాక్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఇంకా మీకు ఇంట్లోకి వచ్చే పని ఉండదు. పెస్ట్ కంట్రోల్ చేసే వాళ్ళు కనీసం మీ ఇంట్లోకి కూడా రాకుండా ఆ స్మెల్ కానీ అలాంటి ఎటువంటి ఉండదు. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీని సొల్యూషన్ అనేది మనం పునాదుల నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ఇంటికి చెదపట్టే ఛాన్స్ 99% ఉండదు. సో ఇంకా 1% అనేది మనం చెప్పలేము. వీటిలో మెటీరియల్ క్వాలిటీ కూడా ఉండిద్ది. మనం చేపించేది ఒక్కసారే చేపిస్తున్నాం కాబట్టి దీనికి వేసే పైప్ అనేది హెవీ అండ్ స్ట్రాంగ్ చేపిస్తే ఇంకా ఫ్యూచర్లో మీకు ఎటువంటి పని ఉండదు.